చాలా రోజుల తర్వాత వాళ్ళిద్దరు కలిసేసుకున్నారండి. అది కూడా ఓ ప్రైవేట్ పార్టీలోనండి. అట్లాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలండి, ఫోటోలు బయటకు రాకుండా చూసుకోవాలి కదండి. ఇప్పుడు చూడండి, సోషల్ మీడియా మేమర్లకు చేతి నిండా పని దొరికినట్టు అయిందండి. మేమర్లకి ఎప్పుడు ఏదో పని ఉండదులేమ్మా. ఇంతకీ ఆ కలిసింది ఎవరు, ఎందుకు కలుసుకున్నారు? అది కాదబ్బాయి, కలుసుకున్నారు కానీ మరీ మొహాలెట్టా ఏలాడ తీసుకుని ఉంటే చూసినోళ్ళు ఇట్టాగే కామెంటికలు చేస్తారు కదా. అది వాళ్ళకు తెలియకపోతే ఎలా చెప్పు? ఇంతకీ వాళ్ళిద్దరు ఎవరన్నది నువ్వు చెప్పలేదమ్మా. ఇంకా చెప్పడానికి ఏం లేదు కానీ ఓసారి కళ్ళు పెద్దవి చేసుకుని డైరెక్ట్గా చూసేయండి మీరు కూడా. ఓ మాజీ మంత్రి కలుసుకున్నారు. అది కూడా బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేటు పార్టీలో. ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. ఒకరేమో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మరొకరేమో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్. అక్కడ ఇక్కడ వారు అధికారంలో ఉన్నప్పుడు మంచి రిలేషన్షిప్ ఉండింది. ఇప్పుడు కూడా అదే రిలేషన్షిప్ కొనసాగిస్తున్నారు. వారిద్దరి కలయిక పక్కపక్కనే కూర్చోవడం, పిచ్చాపాటి మాట్లాడుకోవడం, ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపైన మీమ్స్ కూడా నడుస్తున్నాయి. వాటి ద్వారానే ఈ కలయిక గురించి జనాలకు ఎక్కువగా తెలిసిందే. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే వేదికపై కలుసుకున్నారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ప్రోగ్రాంలో వారిద్దరూ పాల్గొన్నారు. పక్కపక్కనే కూర్చుని కాసేపు ముచ్చటించారు. కేటీఆర్ ఏదో చెబుతుండగా జగన్ వేడుకను చూస్తూ చెవి మాత్రం కేటీఆర్కు అప్పగించేశారు. ఆయన చెబుతున్నది వింటూ ఉండిపోయారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి 9.5 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో కొనసాగింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో మొదటి టర్మ్ తెలుగుదేశం, రెండో టర్మ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు పాలించాయి. ఈ క్రమంలో 2019 నుంచి ఏపీలోని వైసీపీ ప్రభుత్వం, తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య మంచి లింకులుండేవి. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2 పార్టీలు ఓడిపోయాయి. కుటుంబ పరంగా కూడా అటు జగన్, ఇటు కేటీఆర్ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ కేసీఆర్ కుమార్తె కవిత వ్యవహార శైలితో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అక్కడ చెల్లెలు షర్మిలతో జగన్ కు తలనొప్పిగా ఉంది. ఈ విషయాలను బేస్ చేసుకుని నెట్టింట రకరకాల మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఓ సినిమాలో రావు రమేష్ డైలాగ్, శత్రువులెక్కడో ఉండర్రా, మనింట్లో కూతుర్లు చెల్లెల రూపంలో ఉంటారని ఉంది కదా, దానిని క్యాప్షన్ గా పెట్టి పోస్టులు పెడుతున్నారు. ఇద్దరూ దాదాపు సీరియస్ ఫేసులతో ఉన్న పిక్ పెట్టి ఇలా సెటర్లేస్తున్నారు. అవి పొలిటికల్ గానే కాదు, అన్నింటా డిస్కషన్ గా మారాయి.